విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు జన నీరాజనం. అభిమానులు కార్యకర్తల కోలాహలం నడుమ ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమ స్క్రీనింగ్. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు. లక్ష్మీ గణేష్ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న అభిమానులు. జై అమరావతి నినాదమే కూటమి గెలుపుకు కారణమన్న ఏపీ ప్రజా సంఘాల నాయకులు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్న జేటీ రామారావు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. మొత్తం 24 మంది మంత్రులతో తన కేబినెట్ ను ఏర్పాటు చేశారు చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4వసారి. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణం జై చంద్రన్న నినాదాలతో మార్మోగింది. టీడీపీ శ్రేణులు, అభిమానులు కేరింతల మధ్య ఉద్వేగపూరిత ప్రమాణ స్వీకారాన్ని చేశారు చంద్రబాబు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ
పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని నాదెండ్ల మనోహర్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాదెండ్ల మనోహర్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతున్నానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరు. మంగళపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయగా సంబంధిత కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా ప్రజలు అధికారులు వీక్షించారు. జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఆసాంతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల పరిధిలో 7 చోట్ల ప్రత్యక్ష ప్రసార కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయగా స్థానిక ప్రజలు, అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు. ఆయా కేంద్రాల్లో ప్రజలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. తాగునీటి వసతి కల్పించారు. సంబంధిత క్రతువును సవ్యంగా నిర్వహించేందుకు అనుగుణంగా నోడల్ అధికారులను, సహాయక నోడల్ అధికారులను నియమించారు. సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో కేసరపల్లి వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా, దక్షిణ నియోజకవర్గ పరిధిలో 31వ వార్డు డ్వాక్రా బజార్లు, జీవీఎంసీ భవనంలో, ఉత్తర నియోజకవర్గ పరిధిలో అక్కైపాలెం, షాదీఖానాలో, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కంచరపాలెం, కైతపైడయ్య కళ్యాణ మండపంలో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. విశాఖ సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో బిగ్ స్క్రీన్ పై సీఎం చంద్రబాబు నాయుడు కనిపించగానే అభిమానులు హారతులు ఇస్తూ జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అభిమానుల కరతాళ ధ్వనులు, కోలాహలాల మధ్య బిగ్ స్క్రీన్ పై 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ముఖ్యమంత్రిగా తర్వాత పెద్దలు ఇతర మంత్రివర్గ సభ్యులుగా ఉండబోతున్నారని माननीय यशस्वी प्रधानमंत्री मुद्दों और शख्सियत उनके जैसे अंदाज बयान से हो इतिहास हो जाता है. हमें गर्व है कि हम वो पीढ़ी है जिस हम सब की तरफ से अभिनंदन और स्वागत करते हैं. చేరబడండి. ನಾವು ಪೊಲೀಸ್ ಸಿಬ್ಬಂದಿ ಅಂತ ಕೂಡ ಜಾತೀಯ ಗೀತಾಲ ಹಾಡುವುದಕ್ಕೆ ಕೈಲಿ ರೈಸ್ ಫಾರ್ ದ ನ್ಯಾಷನಲ್ ಆಂಥಮ್. నేను నారా చంద్రబాబు నాయుడు శాసనం ద్వారా నిర్మితమైన భారత కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నా కర్తవ్యాలను భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రధానమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రైల్వే న్యూ కాలనీ ప్రధాన రహదారిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ శ్రేణులు పాలాభిషేకాన్ని చేసి పూలమాలలు వేశారు. అనంతరం జై ఎన్టీఆర్ నినాదాలతో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ మేరకు లక్ష్మీ గణేష్ ఆలయంలో 101 కొబ్బరికాయలను కొట్టి మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం టీడీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, జనసేన పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముగ్గురు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. యువ నాయకులు నారా లోకేష్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ ఉద్వేగపూరిత ప్రసంగాలతో రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులై తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారని, అదే ఉత్సాహంతో రాష్ట్రంలో రేపటి నుండి ప్రజా పరిపాలన కొనసాగుతుందని తెలిపారు.
మన బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చెబుతూ మొదటగా ఈరోజు మాకు సంక్రాంతి, ఉగాది ప్రతి ఒక్కటి కూడా ఈ రోజే అనుకుంటాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు పడ్డాము. అలాగనే ప్రతి మహిళకి కూడా ఎక్కడా కూడా రక్షణ లేకుండా, యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి, ప్రతి ఒక్కరి తిండి లాక్కొని, ప్రతి ఒక్కరి యొక్క స్వతంత్రాలు లాక్కొని ఎవరిని కూడా బ్రతకనివ్వకుండా చేసినటువంటి రాక్షస పరిపాలన అంతమందింది. వాళ్ళు అనుకున్నది ఏంట్రా అంటే ఈసారి కూడా మేమే గెలుస్తాము, మేమే వస్తాము అనుకున్నారు. కాకపోతే పైన దేవుడున్నాడు, ఇక్కడ ప్రజలున్నారు. ప్రజల కోసం ఏమనుకున్నారంటే మేము ఎంత చేసినా సరే ఎలక్షన్కు ముందు మందు, బిర్యానీ డబ్బులు ఇస్తే మాకు ఓట్లు వేసేస్తారనుకున్నారు. ప్రజలు చాలా తెలివైన తీర్పునిచ్చి ఈరోజు మనకి బ్రిటిష్ పరిపాలన నుంచి మనం బయటపడడానికి ఎన్ని కష్టాలు పడ్డామో అంతకు 100 రెట్లు కష్టాలు పడి ఈ నరకాసుర వధ చేయడానికి త్రిదళంగా త్రిమూర్తులు వచ్చారు. మనం ముందుగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగనే నరేంద్ర మోడీ గారికి, ఇక మా చంద్రబాబు నాయుడు గారి కోసం అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆయన ఒక ఋషీశ్వరుడులా అకుంఠిత దీక్షతో ఆ వయసులో ఆయన కష్టపడి రాష్ట్రాన్ని ఆయన రక్షించుకోవాలని ఒకే ఒక దీక్షతో ఆయన కుటుంబం మొత్తం బయటకు వచ్చి లోకేష్ అన్న చాలా కష్టాలు పడి ఆయన పాదయాత్రలు చేశారు. ఏ రోజు బయట ప్రపంచానికి తెలియలేనటువంటి భువనమ్మ గారు కానివ్వండి, మన బ్రాహ్మణి అమ్మగారు కానివ్వండి, ఎవరైనా చంటి బిడ్డతో సహా బయటకు వచ్చి కష్టపడి ఈరోజు మన రాష్ట్రాన్ని మనం రక్షించుకున్నాము. ఈవేళ మాకు ఎంత సంతోషంగా, ఎంత ధైర్యంగా ఉన్నది అంటే మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు మా బిడ్డలకి స్కూల్లోని మీ రాజధాని ఏది అని అడిగితే అమరావతి మా రాజధాని అని మేము ధైర్యంగా చెప్పడానికి మాకు ఒక క్యాపిటల్ అంటూ వచ్చింది మా నాయకుడి నుంచి. ఈరోజు మనందరివి కూడా ఎంతో గర్వించదగ్గ రోజుగా సువర్ణ అక్షరాలతోటి గిన్నీస్ బుక్లో మనం రాసుకోవాల్సిన రోజు. ఎంత సంతోషంగా ఉందంటే ఎన్ని కష్టాలు పడ్డామో అన్నీ మేము మర్చిపోయాము. 45 డిగ్రీలు ఎండల్లో కూడా మేము కష్టపడి పనిచేసి ఈరోజు మేము పార్టీని గెలిపించుకున్నందుకు మేమందరం 42వ వార్డు నుంచి విజయోత్సవాలు చేసుకుంటూ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. వైసీపీ నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో శరణమా రణమా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీ ముఖ్య నాయకులు వైసీపీకి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు నెల్లూరు మేయర్ వైసీపీకి వీడ్కోలు చెబుతున్నారని ప్రస్తావించారు. వైసీపీలో ముందు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంత పాలన కొనసాగిందని, కనీసం ఆ పార్టీ ముఖ్య నాయకులకు కూడా అపాయింట్మెంట్ లభించేది కాదన్నారు. పార్టీ అధినేతతో ఇతర నాయకులు కలవకుండా ధనుంజయ రెడ్డిని అడ్డుకునేవారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలు ఓడిపోయిన సిగ్గు లేకుండా ఇంకా దాడులు కొనసాగిస్తున్నారు. నిన్న మనం చూసాం కర్నూలులో, అలాగే నెల్లూరులో కూడా మేయర్ అభ్యర్థి కూడా నేను వైసీపీ గుడ్ బై చెప్తా అని చెప్పి అంటున్నారు. ఇవాళ వైసీపీ నాయకులు కూడా మేము ఈ పార్టీ గుడ్ బై చెప్పేస్తా అని చెప్పి బహిరంగంగా ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళ నాయకులే ఈ జగన్ వల్లే మేము ఓడిపోయామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అట ఆయన ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదు, మేము ఓటమి కారణం జగన్మోహన్ అని చెప్పి ఇవాళ అన్ని జిల్లాలోనే బహిరంగంగా చెప్తున్నారు. అందువల్ల నిన్న పేరునని చూసినట్లయితే ఏదో టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, మమ్మల్ని బతికించడానికి చెప్పి అడుగుతున్నారు. 5 సంవత్సరాలు మీరు దాడులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. మీరు మాట్లాడుతున్నారు ఇవాళ. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ భ్రమణం బట్టి ఇంకా మీకు సిగ్గు లేకుండా ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు. మేము చెప్తుంది ఒకటే, వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మేము శరణమా రన్నమా అని చెప్తాం. నువ్వు ఎలాగా ఆగస్టు నాడు జైలు ఇవ్వడం ఖాయం. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారో, బీజేపీ ఎంపీలు గెలిచారో వాళ్ళు కూడా ఇతర పార్టీతో సంప్రదిస్తున్నారు. సో డెఫినెట్గా ఆగస్టు 15 నాటికి వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా కానీ ఏది గమనం చేస్తున్నాను. ఈరోజు ప్రజలు మీ పైన అసహించకుండా, సిగ్గు లేకుండా ఈరోజు ఏదో టీడీపీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు టీడీపీ కార్యకర్తలకి నాయకులకి దాడిని ఎప్పుడు చెప్పలేదు.
డిసిప్లిన్ పార్టీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అదైనా ఉంటే అది ఒక టీడీపీ మనం చేస్తాను. నాడు ఎన్టీఆర్ పెట్టినప్పుడు పార్టీ తెలుగు జాగం పెట్టిన పార్టీ, ఆ పార్టీ ముహూర్త బలం ఎవరు ఏం పేరు మనం చేస్తున్నాను. ఏదో టీడీపీ పార్టీ అయిపోయింది అనుకున్నారు. నేను నాడు చెప్పాను, మేమే గెలుస్తామని చెప్పాను, క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పాను, చెప్పినట్టు చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి చంద్రబాబు ముందుకు వెళ్ళబోతున్నారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా సరే దాడులు చేస్తే తక్షణం వాళ్ళని రాష్ట్ర బహిష్కరించడం డిమాండ్ చేస్తాను. నాడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే విశాఖ బహిష్కరణ చేశారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నా అడుగుతున్నాం. దాన్ని ఒకటే పిలిపిస్తాను, టీడీపీ పైన ఎవరైనా దాడులు చేస్తున్నా జనసేన మనం చూసాం, పిఠాపురం వర్మ గారి నుంచి దాడులు చేసే కారణం. ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఇలాంటి నా కొడుకుల్ని ఈ రాష్ట్రం నుంచి పంపేమని చెప్పి పిలిపిస్తున్నాను. ముఖ్యంగా పోలీసులు ఇప్పుడే మైండ్ సెట్ మార్చుకోండి. గతంలో వైసీపీ జగన్ చెప్పినట్టు చేశారు, కానీ చంద్రబాబు నాయుడు అలా చెప్పరు. రూల్స్ కరెక్ట్గా చెప్పి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి దిశగా అడుగులు పడతాయని 33వ వార్డు నాయకులు గౌర సామాజిక వర్గ రాష్ట్ర నాయకులు సరగడం భాస్కర్ అన్నారు. సీఎంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార అనంతరం విజయోత్సవ వేడుకలను అల్లీపురంలోని కార్యాలయంలో నిర్వహించారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సరగడం భాస్కర్ రావు, భీమరశెట్టి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. ఈ తరుణంలో నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో జనసేన, బీజేపీ సంపూర్ణ మద్దతుతో రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి మేలు చేకూరే విధంగా పరిపాలన అందించేందుకు ప్రజలు టీడీపీకి పట్టం కట్టారని తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని టీడీపీ ప్రభుత్వం నిజం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు బాణాసంచా కాల్చి స్వీట్లు, మిఠాయిలు పంచుకునే కార్యక్రమం, కేక్ కటింగ్ చేసిన కారణం ఏంటంటే ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం 4వ ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగాన. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకి ఇచ్చిన మరో చరిత్ర ఎలాగా అంటే ఎన్నడూ ఎరిగని విధంగా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 4వ కూడా ఆయనకి సీఎం పదవి ఇవ్వడం జరిగింది. రాక్షస పాలన నుంచి ఈరోజు విముక్తి కలిగి ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అభివృద్ధి పాటల్లో తిప్పడానికి, అలాగే భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం, మరిన్ని పథకాలతోని ప్రజలకి ముందుగా వెళ్ళి ఆయన ప్రజల భవిష్యత్తు, బడుగు బలహీన వర్గాలు పిల్లల ద్వారా భవిష్యత్తు ఆలోచించి ఆయన ముందడుగు వేశారు. విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేయడానికి నాకు అన్ని విధాలుగా సహకరించిన ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, అలాగే మా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ సీతంరాజు సుధాకర్ గారు, అలాగే గండిబాబ్జీ గారు, మా ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ గారు మాకు తోడుగా ఉండి ఏ విషయంలో అయినా మమ్మల్ని ముందుకు నడిపించి నేనున్నాను, మేమున్నాము, మీకు ఎందుకు ముందుకు నడండి అని చెప్పి చేయడం వల్ల మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుగా వెళ్తున్నాము. ఇవాళ మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం మనకు చాలా అదృష్టం. ఎందుకంటే మన రాష్ట్రం గత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మన బాబు గారికి ఓటేసి గెలిపించకపోతే మనం రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ మనం ఇలాగ బట్టని తిరుగుతున్నాం. నెక్స్ట్ వచ్చామనుకోండి, ఒక పొరపాటు నెక్స్ట్ కానీ వైసీపీ వచ్చిందనుకోండి, మన బట్టలు ఇలాగ తిరగం. ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు లేదు, పిల్లలకి ఉద్యోగాలు రావాలి, నిత్యం ఔషధాలు మొత్తం అన్నీ పెరిగిపోయాయి, పప్పులు, ఉప్పులు, కాయగూరలు మొత్తం అన్నీ పెరిగిపోయాయి. ఇవన్నీ ఏంటంటే బాబు గారు వస్తేనే ఇవన్నీ ధరలు తగ్గుతాయి. ప్రతిదీ కూడా బాబు గారు ఇవాళ రాష్ట్రంలోని చాలా అప్పుల పాలు అయిపోయాయి. ఇంచుమించు లక్షలు, 1000 కోట్లు అప్పులు అయిపోయాయి. దీనివల్ల ఏంటంటే ప్రజలు ఇంకా రాబోయే కాలంలోని ముందు కూడా ఫ్యూచర్ ఎవరికీ ఉండదు, పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదు. అందుకని మన ముఖ్యమంత్రి గారు మనకు సీఎం అవ్వడం మనకు చాలా అదృష్టం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మనకి చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళకి కూడా మన ధన్యవాదాలు. అలాగే మా భర్త గారు కూడా మాకు ఎంపీ అయ్యి మాకు ముఖ్య మన సౌత్లో మంచి ఇంకా చాలా
జై అమరావతి నినాదమే కూటమి విజయానికి కారణమని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ అంశాలపై వివరణ ఇచ్చారు. నేటి విద్యార్థుల భవితవ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన విద్యార్థులు ఆత్మహత్యలకు పూనుకోవడం సరికాదని సూచించారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. ఎందుచేతంటే రైల్వేలో అతి తక్కువ ఖర్చుతో ప్రయాణికుల్ని ఒక స్థలం నుంచి వేరే స్థలానికి చేర్చగలిగినటువంటి పెద్ద ఆయుధం లాంటిదే ఈ రైల్వే సంస్థ. అటువంటి రైల్వే సంస్థని మన వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే రైల్వేలో సుమారుగా నేను 41 సంవత్సరాలు 4 రాష్ట్రాల్లో పనిచేసినటువంటి అనుభవంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుచేతంటే గతంలో వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నేను ఉద్యోగం చేస్తూ రైల్వే కార్మిక సంఘానికి నాయకత్వం వహిస్తూ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రైల్వే సమస్యల మీద పోరాడుతూ నా ఉద్యోగాలను కూడా నేను పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మీకు తెలుసో లేదో, మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉంటున్నప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో ఆవిడ స్వయంగా ఏరి కోరి విశాఖ డివిజన్లో రామచంద్రమూర్తికి రైల్వే డివిజనల్ సెక్రటరీగా నియమించిన సంగతి మీకు మనస్ఫూర్తిగా నేను ఈనాడు తెలియజేస్తూ ఉన్నా. ఇంకో విషయం ఏమిటంటే, మనకి స్వాతంత్రం వచ్చింది మొదలు 1947 నుండి మొన్నటి వరకు కూడా కేంద్రంలో ఉన్న ఒక రైల్వే మంత్రి, కేబినెట్ హోదా ఉన్న మంత్రి ఎవరూ కూడా విశాఖను సందర్శించినటువంటి దాఖలాలు లేవు. అదే రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో ఉంటున్నప్పుడు, అప్పుడు నేను ఇక్కడ డివిజనల్ సెక్రటరీగా తృణమూల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి ఉంటున్నప్పుడు ఆవిడికి స్పెషల్ ట్రైన్లో విశాఖ డివిజన్కి రప్పించినటువంటి ఘనత నాది ఒక్కరిదే కాదు, విశాఖ డివిజన్లో ఉన్నటువంటి మొత్తం కార్మికులందరికీ కూడా ఆ యొక్క ఘనత వర్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కూటమి గెలవడానికి కారణం ఏకైక నినాదం ఒక్క నినాదమే. మేమేమనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ని కాపాడే నినాదం ప్రత్యేక హోదానా, ఒక రైల్వే జోనా, జై రాయలసీమ, జై ఉత్తరాంధ్ర అనుకున్నాం. కానీ జై అమరావతి నినాదం కూటమిని గెలిపించింది. మేము ఆ నినాదాన్ని విశాఖవాసులుగా పట్టుకోలేకపోయాం, ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కారణం ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్ర, అక్కడ రాయలసీమలో కూడా వెనుకబడతనం ఉండడం కారణంగా మాకేదన్నా ఉత్తరాంధ్రకు రాయలసీమకు మంచో లేదా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో నేను పూర్తిగా జై అమరావతి ఉద్యమంలో కూడా పాల్గొనలేకపోయాను. కానీ తెలంగాణలో జై తెలంగాణ ఎంత అద్భుతమైన నినాదమో, ప్రజలను కదిలించి ప్రభుత్వాలే 10 సంవత్సరాలు వచ్చేటట్టుగా కేసీఆర్ వాళ్ళకి సంబంధించి ఎలా చేసిందో, ఇవాళ జై అమరావతి నినాదం కూడా ఖచ్చితంగా నా అంచనా ప్రకారం పర్సనల్గా ఒక 10 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది, నడిపేస్తుంది కూడా. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు జన నీరాజనం. అభిమానులు, కార్యకర్తల కోలాహలాల నడుమ ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమ స్క్రీనింగ్. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు. లక్ష్మీ గణేష్ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న అభిమానులు. జై అమరావతి నినాదమే కూటమి గెలుపుకు కారణమన్న ఏపీ ప్రజా సంఘాల నాయకులు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకై కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్న జేటీ రామారావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.